నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. చూస్తూనే ఉన్నాం వైసీపీలో అసలు ఏం జరుగుతుంది. ఏపీలో రాజకీయాలు ఉన్నట్లుండి ఒక్కసారిగా మలుపులు ఎందుకు తిరుగుతున్నాయి. గతంలో లేని విధంగా ఇప్పుడు ఈ పార్టీ మార్పులు రాజీనామా పరంపర ఎందుకు కొనసాగుతుంది. ఇప్పటికే ముగ్గురు పార్టీతో పాటు సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. అలాగే 2 ఎంపీ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. మోపిదేవి వెంకటరమణతో పాటు మస్తాన్ రావు కూడా తమ రాజీనామాను సమర్పించడం జరిగింది. ఇక తర్వాత కూడా టోటల్గా వైసీపీ ఎంపీలు ఖాళీ అవుతారు. అంటే మొత్తానికి 11 మంది ఉన్నారు. ఇందులో ఒక్కరి తప్ప మిగిలిన వారంతా కూడా తమ దారి తాము చూసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అనైతే చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎవరెవరు రాజీనామా బాట పడుతున్నారు, ఇంకెంతమంది ఇదే ఆలోచనలో ఉన్నారు, ఒకవేళ వెళితే ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్తారు, దీనివల్ల వైఎస్ఆర్సీపీకి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే మనకి టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి కాంగ్రెస్ నేత షేక్ బాసీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతాయి. ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండో, అది ఏ పార్టీలో అయినా అది తెలిసిన విషయమే. కాకపోతే ఒకప్పుడు ఒక ప్రపంచనాన్ని సృష్టించిన వైఎస్ఆర్సీపీ ఒక సీట్ల వయసులో కానీ లేకపోతే ప్రజా ఆదరణలో కానీ ఇప్పుడు ఎలక్షన్లో కేవలం 11 సీట్లకు పరిమితమయ్యి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఉన్న నేతల్ని కూడా ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది. దీని వెనుక ఆంతర్యం ఏంటి? ఇప్పుడు పరాజయం చూసిన తర్వాత నేతలు పక్కదారి పడుతున్నారా, లేకపోతే నిజంగా అప్పటి వరకు ఓపిక పట్టి ఉన్న నేతలు ఇప్పుడు రాజీనామా బాట పడుతున్నారా? ఏం జరుగుతుంది వైసీపీలో అంటారు కోటేశ్వరరావు గారు? గడిచినటువంటి 2-3 దశాబ్దాలను చూసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి బెల్లం దగ్గరికి ఈగలు చీమలు చేరినట్లుగా రాజకీయ పార్టీల నేతలు వారు వీరు అని అక్కర్లేదు, ఏ పార్టీ అని అక్కర్లేదు, ఏ పార్టీ అయినా కానివ్వండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ చేరటం అనేటువంటిది ఒక ధోరణిగా మారింది. అది గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్థాయికి చేరిందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎట్లాగైతే రికార్డు స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైందో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అంతకంటే రికార్డు స్థాయిలో ఓటమి పాలైనటువంటిది మనం చూసాం. అప్పుడు ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీలోకి జంప్ అయితే ఇప్పుడు వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇతరులు కానివ్వండి, ఈ 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది కనుక, అదే ఒక పార్టీ కనుక అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారం ఉంటే అంటే తెలుగుదేశం అధికారం ఉంటే తెలుగుదేశం ఒక్కదానికే వచ్చి ఉండేవాడు. ఇప్పుడు తెలుగుదేశానికి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే జనసేన బీజేపీలో చేరటానికి అక్కడ ఉన్నటువంటి ఆ బస్సులు, ఆ 2 బస్సులు కూడా ఖాళీగా ఉన్నాయి. అందువలన ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, ఎంతో కొంత సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటారు కనుక ఇప్పుడు వైసీపీ నుంచి ఆ విధమైనటువంటి వలసలు చేరుతున్నాయనేటువంటిది మనకి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎవరైనా మా పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు రాజీనామా చేసి రావాలి. ఓకే, ఇది రాజీనామా చేసి రావాలని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత మళ్ళా వాళ్ళకే, ఇప్పుడు ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేసి వస్తే మళ్ళా ఎన్నికలు జరిగేట్లయితే మళ్ళా వాళ్ళనే పెడతారా, లేకపోతే వాళ్ళని మినహాయించి కొత్త వాళ్ళని పెడతారా అన్నదే చర్చ. వాళ్ళనే కనుక పెట్టేట్లయితే అది లాలూచి కుస్తీ తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే అసెంబ్లీ నుంచి శాసన మండలికి కోటాలో ఎన్నికలు జరిగినా లేదా అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ కూటమికి ఉన్నటువంటి మెజార్టీ, అత్యధికమైనటువంటి మెజార్టీలో వాళ్లే గెలుస్తారు కనుక, అంటే దొడ్డిదారిన ఇప్పుడు గతంలో బీజేపీ అనుసరించినటువంటి ఎత్తుగడే ఇది. ఆ ఎత్తుగడని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బహుశా బీజేపీ నుంచి
ఆయన అరువు తెచ్చుకున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనుసరించినటువంటి ఎత్తుగడ ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు పోతల సునీత అనేటువంటి ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఎన్నికైతే ఆమె ఫిరాయించినప్పుడు ఆమె చేత రాజీనామా చేయించి మళ్ళా వైసీపీ తరఫున ఎన్నిక చేయించారు. ఇప్పుడు కూడా అలా చేసేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా ఉండదు. లేదా బీజేపీలో లేదా జనసేనలో చేరినటువంటి వాళ్ళని కూడా అదే విధంగా బీజేపీ మన తెలుగుదేశం పార్టీ కనుక బలపరిస్తే కూటమికే మొత్తానికి అటువంటి విశ్వసనీయత అనేటువంటి పోతుంది. అందుకని పార్టీలో చేర్చుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు, ఎందుకంటే దానికి ఉన్నటువంటి విధానం అది. కానీ మళ్ళా వాళ్ళనే కనుక అభ్యర్థులుగా పెట్టేట్లయితే మాత్రం ఇది లాలూచీ కుస్తే అవుతుంది. పెడతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది అనేది రాబోయే రోజుల్లో నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం హోలో ఉండి, అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, రేగిడి లక్ష్మణ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి. నమస్కారం అండి. నమస్తే. ఓకే లక్ష్మణ్ గారు వైసీపీలో జరుగుతున్న పార్టీలు మార్పులు కానీ రాజీనామాల పరంపర గురించి కానీ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వైసీపీ నుంచి నేతలు బయటకు వచ్చి రాజీనామా చేసిన వాళ్ళపైన విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అందులో ముఖ్యంగా అంబటి కూడా పార్టీ ఓడిపోయినంత మాత్రాన బయటికి వెళ్ళడం సమంజసం కాదు, మోసం చేశారనో చీటింగ్ చేశారని చెప్పేసి వారికి ఏది నచ్చితే ఆ యొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి పార్టీలో ఎలాంటి గౌరవం జరిగింది, ఎలాంటి అవమానం దొరికింది అనేది రెండింటినీ కూడా మోపిదేవి రాజీనామా చేసినప్పుడు, ఆయన రాజీనామా చేసిన అనంతరం మీడియా ముఖంగా తను ఎలాంటి అసంతృప్తికి గురయ్యారు, టికెట్ విషయంలో ఆయన ఎలా అవమానింపబడ్డారు అనేది చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం వ్యక్తిగత అవసరాల కోసంగా ఎందుకు వైఎస్ఆర్సీపీ భావిస్తోంది? ఇది టోటల్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యంగా చూపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? మీ పేరమ్మా? స్వప్న అండి. లక్ష్మణ్ గారు. స్వప్న గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. స్వప్న గారు, మోపిదేవి వెంకటరమణరావు గారు రాజీనామా చేసినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు రేపల్ల నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, మరి నాకు ఇష్టం లేనటువంటి రాజ్యసభకి పంపించారు, అయినా రాజ్యసభగా ఎంపీగా ఉండడం నాకు ఇష్టం లేదు, స్థానిక నాయకులతో స్థానిక రాజకీయం చేయడానికి నాకు ఇంట్రెస్ట్, స్థానిక నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి నేను చూస్తూ ఉన్నా, కొత్త తరహా రాజకీయం చేయడానికి నేను పార్టీ మారుతూ ఉన్నాను ఆయన అంటూ ఉన్నాను. నేనేమంటానంటే మోపిదేవి వెంకటరమణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే ఏదేమైనా దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మోపిదేవి వెంకటరమణ గారికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు, విలువ కూడా ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్సీ నుంచి మినిస్ట్రీగా చేశారు, అలాగే ఎంపీ నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది. నేనేమంటానంటే ఒక పెద్ద స్థాయికి పంపించే వ్యక్తులు ఎప్పుడు కూడా దాన్ని ఒక ఎథిక్స్ గల నాయకులను పంపిస్తే మంచిదమ్మా. ఎగువ సభకి ఒక రాజ్యసభకు అన్నటప్పుడు పెద్ద స్థాయి వ్యక్తులను పంపించాలి. ఇటువంటి దిగజారుడు వ్యక్తులను పంపించినప్పుడు నాకు చాలా దాని మాట ఎప్పుడైతే చెప్పారో దిగజారుడు వ్యక్తినే అర్థమైపోతూ ఉంది. ఓకే లక్ష్మణ్ గారు, దిగజారుడు వ్యక్తి అని ప్రస్తుతం మీరు మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు. కాకపోతే ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎంతవరకు పార్టీ కోసం అలాగే వాళ్ళ కోసం కష్టపడ్డారో తెలిసిందే. ఆ తర్వాత పాదయాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత కష్టపడ్డారు, తన కోసం జైలుకి ఎంతవరకు వెళ్ళారన్న విషయాలు తెలిసినవే. ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్టే అంటారా? అంటే మీతో ఉంటే ఒకలాగా, మిమ్మల్ని వదిలేస్తే మరొకలాగా మాట్లాడతారా? స్వప్న గారు 100% కరెక్ట్. నేను అదే అంటున్నాను కదా, ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఎమ్మెల్యే చేయాలి, మినిస్టర్ చేయకూడదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎమ్మెల్యేగానే ఉంచాలా, రాజ్యసభకి ఎంపీలు చేసి పెద్ద సభకు పంపించకూడదు. మనకి అదే అంటున్నామా, మనం ఎంతవరకు తినగలమో అంతవరకే పెట్టాలి. గింజనం తిన్నాడు గింజనమే పెట్టాలి, సారాన్నం తిన్నాడు సారాన్నమే పెట్టాలి. అంటే ఎంపీ పదవి నుంచి అపాత్రదానం చేశారు అంటారు. ఎంపీ పదవి ఇచ్చి అపాత్రదానం చేశారు మోపిదేవికి అంటారు, అంతేనా? ఖచ్చితంగా. మరి ఆయన అంటారు కదమ్మా, నాకు నేను ఎమ్మెల్యేగా ఏదైనా ఒక మూల పడే ఉండేవాడిని, నాకేం ఇష్టం లేని ఎంపీగా రాజ్యసభకు పంపించారు, నాకెందుకని ఆయన అంటా ఉన్నాడు. ఒకటే చెప్తాం, మన ఆయన క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకున్నాడు టీడీపీ పార్టీతో.
మరి ఎంత బేరసారాలు కుదిరినాయో, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో బయట టాక్ అయితే 100 కోట్ల లెక్క రాజ్యసభ ఎంపీలు కొంటున్నారని బయట టాక్ వస్తుంది. వాళ్ళ అనువాయులు కూడా మాట్లాడడం జరుగుతుంది. వేదమస్తాన్ రావు గారు, అలాగే ఈయన ఛానల్లోనూ ఇంకా బాబురావు గారు, చాలా మంది అయోధ్య రామరెడ్డి గారు, చాలా మంది ఉన్నారని వాగ్దానాలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ మన మోపిదేవి గారు అయితే వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ మనకు తెలుస్తూ ఉంది, వెళ్ళిపోతారు. అలాగే మోపిదేవి వెళ్ళిపోతారని కాదు, ఆయన ఆల్రెడీ క్లియర్ కట్ గా చెప్పారు, నేను టీడీపీలోకి వెళ్ళబోతున్నానని. ఆయన రాజీనామా కూడా రాయడం జరిగింది, రాజీనామా కూడా ఇచ్చేసారు ఆయన. ఓకే లక్ష్మణ్ గారు, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు అయితే ఇప్పటి వరకు వెళ్ళిపోయారు. అలాగే పోతుల సునీత గారు కూడా రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్సీకి. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా రాజీనామా చేస్తారని, మరి ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారో తెలియదు. చాలా మంది కూడా వెళ్ళిపోవడానికి చిత్తం పడిన వల్ల మనం అడ్డుకట్టు వేయకూడదని నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు అమ్మా మీరు చెప్పారండి, మీరు చెప్పారా లక్ష్మణ్ గారు? జగన్మోహన్ రెడ్డికి చెప్పారన్నారు, చెప్పారా మీరు? నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెలుపున్నల్ని వెళ్ళిపోనియండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైనా వెళ్ళిపోతే బతిమాలి అంతే, అటువంటి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. రాజకీయాలు చేసిన నాయకత్వాన్ని పెంపొందిస్తారు. పాతలు పోతే అమ్మ పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది, కొత్త రాజకీయం వస్తుంది, కొత్త తరహా రాజకీయం వస్తుంది. నాయకులు లేరా? ఇంకా బాపట్లో ఇంకా నాయకుల్లో లేరా? రేపల్లలో ఇంకా వేరే నాయకులు లేరా? వెంకటరమణ గారు నాయకుల లక్ష్మణ్ గారు వాళ్ళు కాదు కదా, ఇంకా ఉంటారు కదా. పార్టీ కోసం 24 గంటలు కష్టపడి పార్టీని అభివృద్ధి పాలనలో పార్టీని అధికారం కోసం తీసుకొచ్చిన వ్యక్తులు లేరా? ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం కష్టపడతారో వాళ్ళు గుర్తించండి. ఓకే లక్ష్మణ్ గారు మీరు మాట్లాడింది చాలా బాగుంది లక్ష్మణ్ గారు. కాకపోతే లక్ష్మణ్ గారు, పార్టీ కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి, 10 ఏళ్ల పైబడి నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉన్న మోపిదేవి అలాంటి పెద్ద పెద్ద నాయకులని, నేతలు పోయినా కానీ పోతే పోనీ అనుకుంటున్నవారు సామాన్య కార్యకర్తలకి మీరు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారనేది మీరే ఆలోచించుకోవాలి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. సుధాకర్ రెడ్డి గారు, అసలు టీడీపీకి వీళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ స్పష్టమైన మెజార్టీతో వచ్చింది, ఉండవలసిన ఇంపార్టెన్స్ ఇప్పటికే ఉంది. వీళ్ళందరినీ కూడా కావాలని వైసీపీని నేలమట్టం చేయడానికి కుట్రపూరితంగా డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారంటూ కూడా కాకాని గోవర్ధన్ సంచలనకల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా మీరు చెప్పండి. మేడం నమస్తే అండి. స్వప్న గారు అందరికి కూడా నమస్తే అండి. ఇక్కడ కుట్ర లేదు, వాళ్ళని డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదండి. వాళ్ళు బాధలు పడి పార్టీ మారే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి మా పార్టీలోకి రావాలంటే వాళ్ళ పదవులకి, ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో పదవులకు రాజీనామా చేయాలి. వాళ్ళను కూడా తర్వాత పరిశీలించి పరీక్షించి వాళ్ళల్లో నిబద్ధత, నిజాయితీ ఉంటే సమాజానికి ఉపయోగపడతారనుకుంటే చేర్చుకుంటామని చెప్పారు తప్ప వాళ్ళని ఎవరు పిలవలేదు, వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వలేదు, అవసరం కూడా లేదు కదండి. మాకు 164 సీట్లు ఉన్నాయి ఇక్కడ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాము, కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వీళ్ళతో అవసరం ఏముంది? అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి దగ్గర ఇమడలేక వాళ్ళు బయటకు వస్తున్నారండి. కొంతమంది తెలుసో తెలియకో, మంచివాడో చెడ్డవాడో తెలియక జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు, చేతులు కలిపారు, లేదా వాళ్ళ నాన్నగారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవమో ఏదో జరిగారు. తర్వాత మోపిదేవి గారు చెప్పారండి, చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్ని అవమానాలని భరించాను, అవమానాలని తట్టుకొని ఉన్నాను, ఎందుకంటే అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తే ద్రోహం చేసినట్టు ఉంటుంది, నీతి కాదని ఉన్నాను, ఇప్పుడు నాకు అవసరం లేదంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో పార్టీలు మారకూడదని ఎక్కడ లేదు. అయితే అనైతికంగా ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరడం అనైతికం. అది పార్టీ ఫిరాయింపుల బిల్లు కూడా అదే చెప్తారు. అయితే పార్టీకి పదవికి రాజీనామా చేసిన తర్వాత అతను స్వతంత్రుడు అవుతాడు. స్వతంత్రమైన వ్యక్తి ఏ పార్టీలోనో చేరవచ్చు. ఆ పార్టీ చేర్చుకుంటుందా లేదనేది చేర్చుకునే పార్టీ ఇష్టం. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు,
రాజీనామా చేసిన వాళ్ళని చేర్చుకుంటున్నాం. ఇక్కడ లాలూచీలకు లేదా పైరవీలకు డబ్బులకు దేనికి సంబంధం లేదు. ఎవరైనా అలాంటి ఆరోపణలు చేస్తే వాళ్ళకి అవగాహన లేనట్టుగానే భావిస్తామని. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఉండండి. బాసీ గారు, ఇప్పటికే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అవడం జరిగింది. ఎవరెవరు అసలు ఇక్కడ ఉంటారు అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలోనూ 11, అలాగే అక్కడ రాజ్యసభలో కూడా 11. అదే గతంలో కూడా కొన్ని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వైఎస్ఆర్సీపీ చేయడం జరిగింది, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేయడం జరిగింది. సభలో బిల్లులు పాస్ అవ్వాలంటే మేము లేకుండా మోదీ ప్రభుత్వం బిల్లులు పాస్ చేసే అవకాశం లేదు, మెజార్టీగా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాదని కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు అంటూ కూడా సంచలనకర కామెంట్స్ చేశారు, సవాళ్ళు కూడా విసిరారు. మరి దీనికి ధీటుగా ఇప్పుడు ప్రస్తుతం సమాధానం చెప్తుందా? వేసిన సవాల్ని ఈ విధంగా మాట్లాడినందుకే టీడీపీ ఈ విధంగా చేస్తుందని అనుకోవచ్చా? డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులందరికీ, పెద్దలకి, అలాగే మీకు బీఆర్కే ఛానల్ వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే అండి. ముందు నుంచి అనుకుంటున్నదేనండి జరుగుతుంది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోయిందో అప్పుడే అందరూ అంచనా వేశారు, ఈ గెలిచిన ఈ 11 మంది కూడా దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అట్లాగే రాజ్యసభ సభ్యులు ఉన్న 11 మందిలో కూడా చాలా మంది వెళ్ళిపోతారని గత 2 నెలల నుంచి ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలు వస్తానే ఉన్నాయి. అదే ప్రకారంగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ మధ్య ఒక గత 4-5 రోజుల నుంచి కనుక ప్రచారం కనుక చూస్తే కనుక ప్రధానంగా రాజ్యసభ సభ్యులు 8 మంది వెళ్ళిపోతారన్న ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి ఊతమిస్తూ మరి ఎమ్మెల్సీ పోతులు సునీత, మరి రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఆవిడ రిజైన్ చేశారు దీనికి, ఎమ్మెల్సీ పదవికి, అట్లాగే పార్టీకి. అట్లాగే నిన్నగాక మొన్న ఏలూరు మేయరు దంపతులు వాళ్ళు రాజీనామా చేశారు. అనేక చోట్ల మరి కార్పొరేటర్లని, కౌన్సిలర్లని, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇది వైసీపీ పార్టీకి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక, ఈ పార్టీ మీద విశ్వాసం లేక, ఈ పార్టీ ఉంటుందో ఉండదో అనే ఒక అపనమ్మకంతో వీళ్ళు పార్టీ విడుతున్నారని చెప్పేసి మనం భావించవచ్చు. ఇకపోతే ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యుల విషయంలో ఇంకొక ప్రచారం కూడా నడుస్తూ ఉంది. ఏంటంటే దాదాపు సుమారుగా 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడిని వైసీపీ గూట్లో నుంచి లాగుతున్నారు అన్న ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అవి వాస్తవాలు ఏంటో అది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక ఆలోచన లోతుగా చూస్తే కనుక మరి రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిగా బలం లేదు. 121 మంది, టోటల్ 245 మందిలో 121 మంది మాత్రమే ఎన్డీఏ కూటమికి సభ్యులు ఉన్నారు. అట్లాగే ఏంటంటే ఈ ఇండియా కూటమి కనుక చూస్తే ఇండియా కూటమికి 88 మంది ఉన్నారు. ఇతర పక్షాలు, ప్రతిపక్షాలు ఒక 28 ఉన్నాయి. అలా వేరే తటస్థంగా సీట్లు, ఖాళీ అయిన సీట్లు 8 ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కనుక 121 సీట్లు ఎన్డీఏకి ఉన్నా గానీ ప్రవేశపెట్టిన బిల్లులు పాస్ అవడంలో ఇక్కడ ఎలాంటి జాప్యం జరగడం లేదా, అవి పాస్ అయిపోతున్నాయి పెట్టిన బిల్స్ అన్ని కూడా. అలాంటప్పుడు ఇక్కడ కరెక్టే పాస్ అవుతుంది. అంటే రాజ్యసభలో బలం పెంచుకోవడం అనేది ఒక లక్ష్యంతో మరి ఎన్డీఏ కూటమి ఉన్నది. ఆ పథకంలో భాగంగానే ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం కానివ్వండి, మరి బీజేపీ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుల్ని ఇప్పుడున్న బలహీనపడిన వైసీపీ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళ గ్రూప్ లోకి తీసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. అంతకంటే పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారి విషయానికి వస్తే కనుక ఆయన చాలా డీసెంట్ గానే చెప్పారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర పదజాలం వాడటం కానివ్వండి, లేకపోతే అసంతృప్తి చెప్పడం కానివ్వండి, ఏం చెప్పలేదు. ఆయన కరెంటు కట్టిన కాంగ్రెస్ వాది మోపిదేవి వెంకటరమణ గారు. ఎందుకంటే కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నడిచిన మనిషి. ఆయన మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారితో నడిచారు. ఆయనతో పాటు జైల్లో ఉన్నారు అక్రమాస్తుల కేసులో. అట్లాగే వీర విధేయత చూపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా మరి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చారు.
తర్వాత అట్లాగే రాజ్యసభ ఇచ్చారు. ఆయన కూడా ఏంటంటే చేసినప్పటికీ కూడా ఆయన చెప్పడం ఏంటంటే తన రేపల నియోజకవర్గంలో ప్రజల్లో ఉండాలి నేను అని చెబుతూ, మరి మరోపక్క ఆయన ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల చాలా అసంతృప్తిగాను, ప్రతికూలత చాలా ఏర్పడింది ప్రజల్లోని, పరిపాలన బాగలేదని, ఆయన పూర్తిగా సంక్షేమ పథకాల మీదే రాష్ట్రాన్ని పాడు చేశాడని ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. టోటల్ గా చూస్తే ఏంటంటే ఇప్పుడు ఒక పక్క మరి పక్క పార్టీలకు అట్రాక్ట్ అవుతూనే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఖరిని దుయ్యబడుతూ దాన్ని అందువల్లే బయటకు వెళ్తున్నారని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది. అదే ప్రకారంగా ఇంకొక బేద మస్తాన్ రావు గారు, ఆయన ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ, దాంతోపాటు ఇంకొక 3-4 కూడా 1-2 రోజుల్లో బయటకు వస్తున్నారని చెప్పేసి వెలికిడి. సో ఏంటంటే నేను ఒకటే మన వైసీపీ మిత్రుడు లక్ష్మణ్ రావు గారిని అడిగేది, ఇందాక ఆయన ఇట్లాంటి దిగజారుడు వాళ్ళకి ఇవ్వకూడదు అనే మాట్లాడారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ 7-8 మంది కూడా దిగజారుడు మనుషులేనా, దిగజారిన వాళ్ళేనా? దిగజారు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అసలు? మీకు ఇంక వేరే దొరకలేదా? దిగజారిపోయిన వాళ్ళకి ఎందుకు మీరు రాజ్యసభ సభ్యులు పంపించారు? ఇంకా ఉత్తములు లేరా? ఇది నా ప్రశ్న. కాబట్టి ఏంటంటే ఇక్కడ పరిస్థితులు ఇవాళ చూస్తే కనుక వాస్తవం ఏంటంటే వైసీపీ పార్టీ పూర్తిగా బలహీనపడింది, భవిష్యత్తు లేదు. ఇంకా వచ్చే ఎలక్షన్ అయినా కానీ తర్వాత అయినా కానీ దీనికి మనుగడ ఉంటుందో ఉండదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న కేసులకి ఆయన బయట ఉంటారో లోపల ఉంటారో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు మరి పదవుల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పదవుల్లో లేని వాళ్ళు కానివ్వండి, బయటకు వచ్చి వేరే వేరే పార్టీల వంక చూసుకుంటున్నారు. ఇది యథార్థమైన పరిస్థితి మనం కనుక చూస్తే. ఇప్పటికే వైసీపీకి కొంతమంది ఎంపీలు రాజీనామా చేస్తారు. ముఖ్యంగా ఇందులో 3, 5, 2 అంటే ఈ నెంబర్స్ అనేవి చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక 3 టీడీపీకి, 5 బీజేపీలోకి, 2 జనసేనలోకి వెళ్ళే అవకాశాలని, మిగిలిన వారు వైసీపీలోనే ఉంటారో లేదో కూడా డౌట్గా ఉంది. అంటే టోటల్గా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అవబోతుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకటరమణ, అలాగే మేధా మస్తాన్ రావు రాజీనామాలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీకి కూడా సునీత రాజీనామా చేయడం జరిగింది. ఇదే బాటలో మనకి విజయసాయి రెడ్డి, రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డితో పాటు ఆర్ కృష్ణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా క్యూలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ 3 రాజీనామాలు చేశారు. రేపో ఎల్లుండో మిగిలిన వారు కూడా రాజీనామా బాట పడుతున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి అంశానికి వచ్చేసరికి విజయసాయి రెడ్డి కూడా బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. కాకపోతే అక్కడ ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానంటూ కూడా ఆయన బీజేపీతో కండిషన్ పెట్టారు. బట్ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన కూడా ఉంటారో లేదా అనే డౌట్ అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది. కోటేశ్వరరావు గారు, ఎన్ని జరిగినా ఏది జరిగినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీ మార్పులకు సంబంధించి కానీ రాజీనామాలకు సంబంధించింది కానీ ఆయన ఏమాత్రం ఒక మాట కూడా మాట్లాడట్లేదు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్న ధోరణి అయితే చాలా స్పష్టంగా ఆ పార్టీలో కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నారో వారిని మిగిలిన నేతలు ఆటోమేటిక్గా బయటకు వచ్చి విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. అదేవిధంగా నడుస్తుంది. అయితే మరి దీనికి సంబంధించి పార్టీని కాపాడుకోవాలన్నా, ముందు పార్టీ పటిష్టంగా ఉండాలి అన్న సీనియర్ నేతల అవసరం అనేది ఎంతైనా ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు నోరు మెదబట్టలేదు అంటారు? ఇప్పుడు 11 మంది ఎంపీలు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు ఒకవేళ అంటే సభ్యత్వాలను నిలుపుకొని పార్టీ ఫిరాయించాలంటే 8 మంది ఒక గ్రూపుగా ఏర్పడి మాదే అసలైనటువంటి వైసీపీ రాజ్యసభ పక్షం అని క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ సభ్యత్వాలు నిలుస్తాయి. అలా కాకుండా 2, 3 మీరు చెప్పినటువంటి సంఖ్య 3, 5, 2 ఇటువంటి కనుక చూసేట్లయితే ఆ విధంగా వాళ్ళు పార్టీ అంటే రాజీనామాలు చేయకుండా పార్టీలు ఫిరాయించేట్లయితే వాళ్ళ సభ్యత్వాలు పోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏ స్ట్రాటజీ తోటి వెళ్తున్నారు అనేటువంటిది ఒకటి. ఒకవేళ ఇండివిజువల్ గా రాజీనామాలు చేసి మళ్ళా నేను ముందే చెప్పినట్టుగా ఆ రాజీనామాలు చేసినటువంటి స్థానంలో ఎట్లాగో మళ్ళీ వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, అందరూ ఒకేసారి రాజీనామా చేస్తే అది అన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేవు. అందువల్ల ఏం జరుగుతుంది, ఏమి స్ట్రాటజీ అనేటువంటిది మనకి 1-2 రోజుల్లో మరింత స్పష్టం అవుతుంది.
అయితే ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీలో చేరినా లేకపోతే జనసేనలో చేరినా తెలుగుదేశం పార్టీలో చేరినా కానీ ఈ చేరినటువంటి అందరినీ ఒకేసారి వాళ్ళని అడ్జస్ట్ చేయడం అనేటువంటిది ఏ పార్టీకి ఏ కూటమికి కూడా సాధ్యం కాదు. అందువల్ల ఇతరత్ర ప్యాకేజీలు ఏమన్నా వీళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు విజయసాయి రెడ్డి గారు గవర్నర్ పదవి అన్నారు. గవర్నర్ పదవిలో ఉండేటువంటి వాళ్ళు రాజ్యసభలో ఉండరు. రాజ్యసభలో ఉండనప్పుడు, రాజ్యసభలో లేనప్పుడు గవర్నర్ పదవి విజయసాయి రెడ్డికే బీజేపీ గవర్నర్ పదవి ఎందుకు ఇవ్వాలి? ఇంకా అనేక మంది అక్కడ బీజేపీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటారు తప్ప విజయసాయి రెడ్డికి ఇచ్చినందువల్ల అదనంగా వచ్చేది ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న. ఒకవేళ వైసీపీని బీజేపీలో విలీనం చేస్తే అటువంటి పరిస్థితి ఎవరో ఒకరికన్నా ఇతరుకో గవర్నర్ పదవో లేకపోతే ఇంకొక నామినేటెడ్ పోస్ట్ ఏదో అటువంటిది ఏదైనా బార్గెన్ చేస్తే అది ఒక పద్ధతి. అలా కాకుండా రాజీనామా చేసి బీజేపీలో చేరితే నాకు గవర్నర్ పదవి అంటే విజయసాయి రెడ్డిని చూసి బీజేపీ కూడా ఇవ్వదు, ఏ పార్టీ కూడా ఇవ్వదు. అందువలన ఈ కథ ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి మతలబు ఏమిటి అనేటువంటిది ఇది బహిరంగంగానే చర్చ జరుగుతూ ఉంది. అందుకని బహిరంగంగానే వాళ్ళు స్పష్టం చేయాలి అనేది ఒకటైతే, రెండోది మోపిదేవి వెంకటరమణ గారు ఆయన తాను అసంతృప్తి ఎందుకంటే తాను జనంలో ఉండాలి కనుక జనంలో ఉండకుండా నన్ను రాజ్యసభకు పంపించారు. ఇది అర్థం లేనటువంటి మాట. ఎందుకు అంటే జనంలో ఉండటానికి రాజ్యసభ సభ్యత్వానికి సంబంధం ఏముంది? దానికి ఏమి సంబంధం లేదు. ఆయన రేపల్లి కేంద్రంగానే ఉండి తన రాజకీయ కార్యకలాపాలు వైసీపీ తరఫున కొనసాగించవచ్చు. కానీ అది ఒక సాకు మాత్రమే. జనంతో ఉండటానికి రాజ్యసభ సభ్యత్వం అడ్డంకి అని చెప్పడం అంటే అది ఒక సాకు మాత్రమే. అందువల్ల అలాంటి సాకులు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? ఎస్, నా వ్యాపార ప్రయోజనాలు లేదా నా ఇతరత్ర ప్రయోజనాల కోసం నేను తెలుగుదేశంలో చేరుతున్నాను అని చెప్పేసి సూటిగా చెప్తే జనం కొంతమేరకు ఆయన విశ్వసనీయతని సమర్థిస్తారు. అలా కాకుండా నన్ను ఇట్లా చేశారు కనుక అంటే మరి రేపు జగన్మోహన్ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి రేపల్లె మంత్రిగా ఉన్నాడు కదా ఇప్పుడు, ఆయన్ని తీసేసి మళ్ళీ ఉప ఎన్నిక ఏమన్నా పెడతారా జనంలో పెట్టడానికి? ఏ పదవి లేకుండా మరి తెలుగుదేశం పార్టీలో జనంతో ఉండటమే కదా అక్కడ. అందువలన ఇవన్నీ సాకులు తప్ప మరొకటి కాదు. ఎవరైనా మోపిదేవి వెంకటరమణ అయినా లేకపోతే బీదా మస్కన్ రావు అయినా ఎవరైనా కానీ అందుకని ఏం చెప్తారు ఏమిటనేటువంటిది జనానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఓకే, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. లక్ష్మణ్ గారు, మీరు అన్నారు ఎవరైనా పార్టీ మారితే అధికార పార్టీలోకి వెళ్తే అది ఖచ్చితంగా ఒక దిగజారుడు తనంగా మీరు అభివర్ణించారు. అయితే అది ఎవరికైనా వర్తిస్తుందా అండి? కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళేది మాత్రమే వర్తిస్తుందా? లక్ష్మణ్ గారు ఇంకోసారి అడగరా? పార్టీ మారటం కానీ రాజీనామాలు చేయడం కానీ ఒక దిగజారుడు పనిగా అభివర్ణించారు మీరు లక్ష్మణ్ గారు ఇందాకే. అయితే ఇది కేవలం వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుందా లేకపోతే ఎవరికైనా వర్తిస్తుందా? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారినా ఎవరికైనా వర్తిస్తుందండి అటువంటి మాట్లాడిన వ్యక్తులకి. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అంతే నీకు అంతకన్నా గౌరవం ఇచ్చారు కదా. నీకు ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చారు, ఎంపీ చేసి రాజ్యసభ పంపించారు. ఏం చేయాలి మిమ్మల్ని? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్లేస్ ఇవ్వాలి మీకు, ఈ రాష్ట్రానికి సీఎం చేయాలేమో మిమ్మల్ని. లక్ష్మణ్ గారు అదే విధంగా డబ్బులు ఇచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారు, బలవంతంగా రాజీనామాలు చేపిస్తున్నారు, ప్రలోభాలకి గురి చేస్తున్నారు అన్నారు. మీరు కూడా లక్ష్మణ్ గారు గతంలో జనసేన పార్టీ తరపు నుంచి చాలా స్పష్టంగా మీ వాయిస్ అనేది మీరు వినిపించారు. అది ఎంత వాయిస్ వినిపించారు అనేది నాకు తెలుసు. అలాంటిది మీరు పార్టీ మారారు, పార్టీ కండువా మార్చారు మీరు. మరి ఇది మీకు వర్తిస్తుందా లక్ష్మణ్ గారు? మరి జనసేన నుంచి వైసీపీలోకి రావడానికి మీరు ఎంత తీసుకున్నారు? నేను చెప్పాను, మీరు అనే క్వశ్చన్ నాకు అర్థమైంది. మీరు అనే క్వశ్చన్ నాకు అర్థమైంది స్వప్న గారు. నేనేమో ప్రజాప్రతినిధిని కాదు, నేనేమో ప్రజాప్రతినిధిగా గెలవాలా, లేదంటే ఎంపీగా నాతో రాజ్యసభకి నేను వెళ్ళా, లేదంటే ఇప్పటికొచ్చి కూడా ఒక రాజ్యాధికారంగా సంబంధించిన పదవిలో నేను లేను. నేను పార్టీ ఫిరాయించో, నేను ఒక ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్యే నుంచి ఫిరాయించి వేరే పార్టీకి వెళ్ళాను అనుకోండి, అది తప్పు. ఎటువంటి
పార్టీ తరపున పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడే వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, అవి మీకు వర్తించవు. కేవలం ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. మీరు స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, ఇక్కడ ప్రజల తరపున మాట్లాడుతున్నారు, పార్టీ తరపున మాట్లాడుతున్నారు, మీకు ఎందుకు వర్తించవు? లక్ష్మణ్ గారు, మా స్వప్న గారు, నేను అనేది ఏంటంటే దిగజారు. ఇప్పుడు నేనేమన్నాను, నాకు జనసేన పార్టీ వల్ల నష్టం కలిగింది లేదా చంద్రబాబు ఇప్పుడు జనసేన పార్టీ నన్ను పట్టించుకోలేదు, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదే. నాది పవన్ కళ్యాణ్ గారిని నేనేం అనలేదే. నేను నాకు అప్పుడున్న పరిస్థితుల్లో నాకున్నటువంటి ఇంటర్నల్ డీల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని మాకున్నటువంటి సమాచారంతో ఎంతకాలం 10 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంగానే పోరాటం చేసాం. ఒకసారైనా అధికార పక్షంలో రావాలక మా ఇంటర్ కాదుగా మేము వచ్చాం. అయినా సరే ఇప్పుడు తారుమారైంది, మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చున్నాం. దానికి మనం ఏం చేయలేం. పార్టీ నుంచో పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మణ్ గారు, పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉండాలనుకోవచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, పరిస్థితులు అందరికీ ఉంటాయి. అదే చెప్తా స్వప్న గారు, అది కరెక్ట్ కాదు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకి ఇలా పెరయంపులు చేసుకుని వెళ్ళిపోవచ్చా? వాళ్ళు ప్రతిపక్షాన్ని ఒక 5 సంవత్సరాలు కూడా భరించలేరా? వాళ్ళని నమ్ముకున్న ప్రజల కోసం వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించలేరా? మీకు అధికారమే పరమావధమా? అధికారం ఉంటేనే మీరు రాజకీయాలు చేస్తారా? అధికారం లేకపోతే ప్రజల తరఫున మాట్లాడలేరా? అంటే ఎంపీ మినిస్టర్ ఇవేనా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవాలి. లక్ష్మణ్ గారు, మళ్ళీ మా పార్టీ రాజకీయాలు చేయాలా? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం హోలో నండి. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పటికే కొంతమందికి భారీ స్థాయిలో నేతలు అయితే టీడీపీ తరపున గెలిచారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళకి ఏం పదవులు కట్టబెడతారు? మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఏదైనా హామీ ఇవ్వడం జరిగిందా? వస్తే ఇది ఇస్తామని, లేకపోతే నార్మల్ గా రాజీనామా చేసి మా పార్టీలో ఉండండి చాలు అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారండి, ఎవరు వచ్చినా మేము రాజీనామా చేసి ఆ పార్టీతో సంబంధం లేదని తెగదెంపులు చేసుకొని వస్తే ఇస్తాం, వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీలో ఎంపీలో పదవులు ఇస్తామని ఎక్కడ ఆయన చెప్పలా, హామీ కూడా ఇవ్వలేదు, గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళందరినీ మేము చేర్చుకుంటామని కూడా ఎక్కడ చంద్రబాబు గారు చెప్పలేదని. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, రాజీనామా చేసి వస్తానంటే వాళ్ళు మనకు అప్లికేషన్ పెడితే మిగతా అంతా పరిశీలించి వాళ్ళ అవసరం ఉంటే తీసుకుంటాం. అంటే ప్రజలకు సేవ చేయడం కోసం వాళ్ళల్లో ఉన్న నిబద్ధతో లేదా తెలివితేటలో త్యాగ నిరతో ఏదో అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తీసుకుంటామని చెప్పారు తప్ప వాళ్ళకి ఏం బేరసారాలు చెప్పలేదు. తర్వాత ఇందాక లక్ష్మణ్ గారు కొద్ది కన్ఫ్యూజ్ అయి చెప్పారు, ఆయన నిజంగా ఆయన ఏమి ప్రజాప్రతినిధి కాదు, ప్రజాప్రతినిధికి ప్రతినిధి కాని వాళ్ళకి తేడా ఉందండి. నేను దాన్ని కూడా ఒప్పుకుంటా. ఆయన ఏమి వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ మారితే నేను ఆయన అయితే తప్పు పట్టను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా చేరొచ్చు, ఏమైనా చేయొచ్చు అండి. అయితే ఒక పార్టీ పేరు చెప్పి గెలిచిన తర్వాత పార్టీ మారడం తప్పన్న విషయం రాజకీయ మేధావులకు ఆలోచించి ఈ పార్టీ మార్పిడి నిషేధ బిల్లు కూడా పెట్టారు. తర్వాత రాజీనామా చేస్తే అతని వ్యక్తిగతంగా, అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ మీకు సరదా చెప్తారు, ఒక్క ఎవరో విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే తప్పండి, విడాకులు తీసుకునే వ్యక్తి ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని మన చట్టాలు చెప్తున్నాయి. అలా రాజీనామా చేసి ఆ పార్టీతో ఏ పార్టీలోకైనా రాజీనామా అనంతరం వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళొచ్చు అంటారు. ఓకే సుధాకర్ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. బాజీ గారు, ఇప్పుడు టీడీపీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, అదేవిధంగా బీజేపీ కూడా అదే స్థాయిలో నేతలని లాగేయడానికి ప్రయత్నిస్తుంది. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ మరి ఆ ప్రయత్నాలు చేయడం లేదా? మేమైతే మా పార్టీలో రండి మీరు అని చెప్పేసి ఈ వైసీపీ శ్రేణులు ఎవరినైతే మేమే అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదండి. ఇష్టం ఉండి పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ లో గతంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్లే, కాంగ్రెస్ పనిచేసిన వాళ్లే. మళ్ళీ కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ ని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఇంట్రెస్ట్ గా పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళని ఆహ్వానిస్తుంది, తప్పకుండా వాళ్ళ సేవలను తీసుకుంటుందండి. అంతేగాని మీరు మా పార్టీకి రండి అని మేమైతే అందరిని ఆహ్వానించడం, పిలవడం అయితే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వెళ్లి వైసీపీలో
ఉన్న చెస్ట్ వేసుకొని అధికారం కోసం మరి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన బ్యాచ్ ఏనండి వీళ్ళందరూ కూడా. అవును. అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి ఏంటంటే కొత్త రక్తం, యువ రక్తం, కొత్త నాయకత్వం తయారవుతుంది. మేము కొత్త నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇవాళ కాకపోయినా రేపైనా ఇంక మరో రోజైనా ఒక పటిష్టమైన పార్టీగా ఎమర్జ్ అవుతుందండి. అందులో ఓకే అనుమానం అండి, లేదు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాసీ గారు. అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కోటేశ్వరరావు గారికి, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, వైసీపీలో రాజీనామా పరంపరలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజుకి 3 రాజీనామా చేశారు. మరి 2-3 రోజుల్లో మిగిలిన వారు అంటే మొత్తంగా 10 మంది రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోటల్గా వైసీపీ అనేది క్లీన్ స్వీప్ అయిపోబోతుంది రాజ్యసభలో అంటూ వాదనలు అయితే వినిపిస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మరి రేపేం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.